తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస్సులో ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎస్ యానం నుండి అమలాపురంలోని కళాశాలకు విద్యార్థులతో వస్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగింది. సమీపంలో విద్యుత్ స్తంభం ఉండడంతో బస్సు కాలువలోకి వెళ్లకుండా డ్రైవర్ నిలుపగలిగాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో వైసీపీ నాయకులు మోసం చేశారని మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా 2 ఏళ్లు పడుతుందని, 4,000 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉందని అన్నారు. ప్రాజెక్టు పూర్తవకుండానే జగన్ ఎలా జాతికి అంకితం చేశారని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, అయినప్పటికీ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. వైసీపీ పార్టీ వాళ్ళు అదే పనిగా తప్పుడు ప్రచారాలకి శ్రీకారం చుట్టారు. ఏ రకంగా దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం మార్కాపూర్ లో చూసినామో మీకు తెలుసు. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో దుర్మార్గం చేశారు ఈ ప్రాంత ప్రజలకి. ఇంకా ఇంతకన్నా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేయటానికి మీకు మనసు ఎలా ఒప్పిందో, ఇంత ఘోరంగా మోసం చేయటానికి మీరు ఏ రకంగా ఈ ప్రజల్ని మోసం చేశారో, ఏ రకంగా ఇంకా ఈ ప్రజల మధ్య తిరుగుతా ఉన్నారో సిగ్గు లేకుండా మాకైతే అర్థం కావట్లేదు. 4,000 కోట్లు కావాలా? దగ్గర ఇంకా 2 సంవత్సరాల పాటు గట్టిగా పనిచేస్తే కానీ పూర్తి కాదు. అటువంటి ప్రాజెక్టును జాతికి అంకితం చేసిపోయారు. మన చెవులో పూలు పెట్టిపోయారు. ప్రాజెక్ట్ అందరూ ఏమనుకున్నారు, జాతికి అంకితం చేసిపోయాడు కాబట్టి రేపు నీళ్లు వస్తాయి అని చెప్పి అందరు అనుకున్నారు. తీరా చూస్తే ఆడ నీళ్లు కాదు, ఏమీ లేవు. ఇంకా పని చేయాల. ఆ కాలువ ఫీడర్ కెనాల్ అంటారు, 21 కిలోమీటర్ల పొడవు ఉంటది. ఆ కాలువ అంతా కూడా అస్తవ్యస్తంగా నిర్మించారు. మేము పోయే మంత్రుల మంత్రం కూడా దాన్ని చూసేద్దామని మేము పోయేంత వరకు కూడా లేదు, దాంట్లో అన్ని బొక్కలు ఉన్నాయనే సంగతి. అప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 456 కోట్లు శాంక్షన్ చేపించుకొచ్చాము ఆ ఫీడర్ కెనాల్ రిపేర్. అదే నీళ్లు నిన్న 2,000 క్యూసెక్కులు వస్తేనే మన ఊరి మీద పడ్డాయి నీళ్లు. 11,000 క్యూసెక్కులు వస్తే ఎన్ని ఊర్లు మునిగిపోతే? అటువంటి లోపభూయిష్టమైనటువంటి కాలువలను కట్టి ఈ ప్రజల్ని బలిపశువులు చేయాలని చెప్పి చూస్తే మేము ఈరోజు 456 కోట్ల రూపాయలతోటి ఆ కాలువలు రిపేర్ చేపిస్తా ఉన్నాం. లైనింగ్ పనులు, బెంచింగ్ పనులు 5 సంవత్సరాల్లో 700 మీటర్లు చేశారు. సిగ్గుండాల మళ్ళా ప్రజలకు ప్రజల్లోకి రావటానికి కూడా 700 మీటర్లు చేసి మేమేదో ఉద్ధరించాం అని చెప్పి ఏ ముఖం పెట్టుకుని ప్రజల మధ్యకు వచ్చిందో అర్థం కాదు. ఈ 18 నెలలలో దగ్గర లైనింగ్ పనులు అయితే 3,600 మీటర్లు చేశాం. బెంచింగ్ పనులు అయితే 6,500 మీటర్లు చేయించాం. చిత్తశుద్ధి ఎవరికి ఉంది? మీకుందా, మాకుందా? మేం చేపిస్తా ఉన్నామా, పని మీరు చేపిస్తా ఉన్నారా? మీరు ఏ రకంగా ఈ ప్రాజెక్టులు ఓపెన్ చేసి జాతికి అంకితం చేసిపోయారు అంటే ప్రజలు ఏమైనా పర్లేదు, కొట్టుకొని పోయినా పర్లేదు అయినా అసలు టన్నలే పూర్తి కాకుండా పూర్తి అయిందని చెప్పి ఏ రకంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై జనసేన నాయకులు వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని వైసీపీ నాయకులను సూచించారు. 151 నుంచి 11 సీట్లకు పడిపోయినా బుద్ధి రాలేదని, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరైతే ఈ డ్రామాలన్నీ ఆడారో, కల్తీ లడ్డు విషయంలో ఎవరైతే అన్ని తప్పులు చేశారో వాళ్ళందరినీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బయటికి తీసుకొస్తారు. వాళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తారు. ఇది ధర్మానికి సంబంధించింది. దేవుడితోనే మీరు ఆటలాడారు. మీరు డబ్బులు దోచుకున్నారు, ప్రజలను మోసం చేశారు, అన్ని భరించాం. దేవుడితో కూడా ఆటలాడే పరిస్థితికి మీరు ఎంత నీచానికి దిగజారంటే ఈ అన్ని తెలిసి ప్రజలు మీకు బుద్ధి చెప్పినా ఇంకా మీరు మారట్లేదు. అసలు రాబోయే రోజుల్లో వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా ప్రచారం చేయాలన్నా, వాళ్ళు ఏదైనా ప్రోగ్రాం చేయాలన్నా ప్రజలే వాళ్ళని రాళ్లతో కొట్టే రోజులు ముందున్నాయి. కాబట్టి ఇలాంటి చీప్ రాజకీయాలు చేయడం, కూతురు మాట్లాడించడం, నానా మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, మీకు అసలు అర్హత ఉందా? ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన శాఖల్లో ఒక పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, అటవీ శాఖ, ప్రతి శాఖలో ఆయన తీసుకొచ్చే వినూత్నమైన మార్పులు చూసి ప్రజలు నిజంగా ఇలాంటి నాయకుడిని గెలిపించినందుకు ఎంతో గర్వపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు తప్పుదావ పట్టించడానికి ప్రజల్ని నానా మాటలంటే ప్రజలు ఈ రోజు సోషల్ మీడియా చాలా
ప్రతి విషయం బయటకి వస్తుంది. మీరు ఏ మాయ మాటలు చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. దయచేసి మీకు ఇంకా రాబోయే రోజుల్లో 11 సీట్లు కూడా రావు కాబట్టి గమ్ముగా కూర్చొని మీ జగన్మోహన్ రెడ్డిని బెంగళూరులో వ్యాపారం చేసుకోమనండి. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోండి. మీరు అసెంబ్లీలకి రారు, ప్రజల పక్షాన మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 సార్లు ఓడిపోయినా కానీ 5 సంవత్సరాలు గవర్నమెంట్ కి అగెనెస్ట్ గా మీరు చేసిన ప్రతిదీ ప్రజలకి ఏ ఇబ్బంది కలిగినా ఆయన పోరాటం చేశాడు, ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. కాబట్టి ఈ రోజు నమ్మి ఆయన గెలిపించారు. 21 సీట్లలో నిలబడితే 21 సీట్లు గెలిపించారు. మిమ్మల్ని 151 నుంచి 11కు పడేసినా కానీ ఇంకా సిగ్గు లేకుండా మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే మీరు ఇంకనైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు చేసిన ప్రతి ఒక్కటి ప్రజలకి తెలుసు. లడ్డు విషయంలో కల్తీ జరిగింది. జంతువుల కొవ్వుతో మీరు తయారు చేయించారు. రసాయనాలతో లడ్డు తయారు చేయాల్సిన అవసరం ఏంది? ఎంత ఆదాయం తిరుమలకి? అలాంటి లడ్డుని మీరు మనోభావాలతో ఆడుకుంటారా? మిమ్మల్ని మేము ప్రజలు క్షమించినా దేవుడు క్షమించడు. మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని మీడియా ముఖంగా తెలియజేస్తారు. హైదరాబాద్ రైల్వే హబ్ కాబోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2026-27 బడ్జెట్ ఎన్నికల కోసం కాకుండా వికసిత్ భారత్ 2047 కోసం తీసుకొచ్చిన బడ్జెట్ అని అన్నారు. ఉచితాలు ప్రవేశపెట్టడం కోసమే బడ్జెట్ అన్నట్లుగా రాజకీయ పార్టీలు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆశిస్తున్న సుస్థిర ప్రగతికి దోహదపడేలా బడ్జెట్ ఉందని అన్నారు. బీబీజీ రామ్జీ ద్వారా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారని, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఈ పథకానికి బడ్జెట్లో 9% నిధులు కేటాయించినట్లు తెలియజేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 4.30 లక్షల ఇళ్లు కేటాయించామని, మేడారం జాతరకు కేంద్రం 3.70 కోట్లు కేటాయించిందని తెలియజేశారు. ప్రజలకు చెప్తా ఉన్నామో అది చేసి చూపిస్తున్నటువంటి బడ్జెట్. గత 12 సంవత్సరాలుగా సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఒక చెడు అభిప్రాయం ప్రజల్లో బడ్జెట్ అంటే ఉచితాలు ప్రవేశపెట్టడమే బడ్జెట్ అనే విధంగా ఆలోచన చేస్తా ఉన్నారు. బడ్జెట్ అంటే ఎలక్షన్స్ లో లబ్ధి పొందడం కోసం మాత్రమే బడ్జెట్ పెడతారనేటువంటి ఆలోచన గతంలో ఉంది. ఆ రకంగా అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఎలక్షన్స్ అప్పుడు ఆ రకం కూడా కొన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కూడా చేస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం బడ్జెట్ మాత్రము ఎన్నికల బడ్జెట్ కాకుండా దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం 2047లో భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఒక వికసిత్ భారత్ గా ఎమర్జీ కావడం కోసము వేస్తున్నటువంటి అడుగులో మరొక అడుగు ఈ సంవత్సరం బడ్జెట్ అని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. ఇందులో యువతకు, గ్రామీణ ప్రాంతాలకు, పరిశోధనకు, పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేయడం జరిగింది. దేశంలో ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక ప్రగతి ఈరోజు ప్రజలైతే ఆకాంక్షిస్తున్నారో ఆ ఆకాంక్షలకు రెక్కలు విచ్చేటువంటి బడ్జెట్ ఇది. ఆ దిశలోనే ఈ సంవత్సరం బడ్జెట్ ఆర్థిక పరిశోధకులు, మేధావులు, రాజకీయ అవగాహన కలిగినటువంటి వాళ్ళందరి మన్ననలు పొందినటువంటి బడ్జెట్ ఇది. ఇది రాష్ట్రాల వారీగా కాకుండా ఒక దేశం సంబంధించినటువంటి, దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి బడ్జెట్ గా చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని స్థాయిల అవకాశాలు వాళ్ళు చూస్తారు. ఈరోజు దేశానికి సంబంధించినటువంటి బడ్జెట్, దేశానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి స్వరూపంతో ఈ బడ్జెట్ పొందుపరచడం జరుగుతుంది. నేను ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, అది తూచా తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము బాధ్యతతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్ని కూడా కొనసాగిస్తుందని మనం చేస్తాం. అది రైల్వేలకు సంబంధించి కావచ్చు, జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఈ రకంగా డెవలప్మెంటల్ యాక్టివిటీలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా, అది గ్రామీణ అభివృద్ధి నుంచి మొదలు పెడితే, వ్యవసాయ రంగం నుంచి మొదలు పెడితే, పొదుపు సంఘాల నుంచి మొదలు పెడితే, మరి ఎన్నిక అయినటువంటి గ్రామీణ సంస్థలు కావచ్చు, పట్టణ సంస్థలు కావచ్చు, అన్ని రకాలుగా కేటాయింపులు ఇందులో ఇవ్వడం జరిగింది.
ముఖ్యంగా ఈ బడ్జెట్ అన్ని రకాల హబ్స్ గతంలో గత 12 సంవత్సరాలుగా కానీ అంత ముందుగా కానీ హబ్స్ ఆఫ్ హైదరాబాద్ గా ఈరోజు ఎమర్జ్ అవుతా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించిన మంత్రి నారా లోకేష్. పార్లమెంట్ భవనంలో పలువురు కేంద్ర మంత్రులతో కీలక భేటీలు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బేష్ అన్న మంత్రి సవిత. ఈ బడ్జెట్ వల్ల చేనేత జౌళి రంగానికి ఎంతో మేలు జరుగుతుందని వెల్లడి. కేబినెట్ సమావేశం మొత్తం తిరుమల లడ్డు అంశాన్ని సమర్థించుకోవడానికే ఉపయోగించినట్లు కనిపిస్తోంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రజలు ఆశిస్తున్న సుస్థిర ప్రగతికి దోహదపడేలా బడ్జెట్ ఉందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉచిత పథకాల కోసమే బడ్జెట్ అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.